వ్యక్తుల గుప్పిట్లేకి మళ్లే విధంగా చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేసేశారు. విజనున్న నేత చంద్రబాబు నాయుడేనని కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి స్పష్టం చేశారు. కొవ్వూరులోని ఐసీడీఎస్ కార్యాలయంలో అంగన్వాడీ కేంద్రాలకు 5G స్మార్ట్ ఫోన్లు పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంగన్వాడీలకు ఆధునిక సాంకేతికతను అందించడం సీఎం ముందు చూపుకు నిదర్శనమని అన్నారు. టెక్నాలజీ వినియోగంతో అంగన్వాడీ సిబ్బంది పనులు మరింత సులభతరం అవుతాయని, లబ్ధిదారులకు సేవలు వేగంగా అందుతాయని చెప్పారు. అలాగే బాధితులు వచ్చేసి 1248 మంది ఉన్నారు. వీరికి కూడా గర్భవతులతో బాధ్యత సమాంతరంగా వాళ్ళకి వచ్చేసి టేక్ హోమ్ రేషన్ కింద ఫుడ్ సప్లై చేస్తున్నాము. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని ఒడిదడుకులున్నా, ఏ రోజు ఏ మనిషికి ఏది అవసరమో అది మన ముఖ్యమంత్రి గారు కరెక్ట్ అయిన టైంలో ఇవ్వగలుగుతున్నారు. మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉన్నా కూడా మీకందరికీ తెలుసు, మీరందరూ వస్తుంటారు. నేను 1వ తేదీ వచ్చి అవ్వాతాతలకి పెన్షన్ ఇచ్చేటప్పుడు మీరు వస్తుంటారు. తల్లికి వందనం ప్రతి బిడ్డకి ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి ఇచ్చినప్పుడు మీరు అందరూ వచ్చారు. ప్రతి ప్రోగ్రాంలో, గవర్నమెంట్ ప్రోగ్రాంలో మీరు అప్పుడప్పుడు నాకు కనిపిస్తూనే ఉంటారు. ఇటువంటివి మనము ఎన్నో చేస్తున్నాం. అన్నదాత సుఖీభావ అయితేనేమి, మన స్త్రీ శక్తి ముఖ్యంగా ఫ్రీ బస్ మీకు అందరికీ అది ఎంతో ఉపయోగపడి ఉంటుందని కూడా అనుకుంటున్నాను. ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి రావడానికి మనం ఏవైతే సూపర్ 6 పథకాలు చెప్పామో అవన్నీ కూడా అమలు చేస్తూ